వెల్కమ్ టు GGL న్యూస్. నిత్యం ఏదో ఒక గ్రామం నుంచి వందల సంఖ్యలో ప్రజలు వలస వెళ్ళిపోతున్నారు. ఉన్న ఊర్లో పనులు చేసుకుందామంటే ఉపాధి పనులు లేవు. గ్రామాల్లో కరువు ఏర్పడడంతో పంటలు కూడా లేవు. చేసేది ఏమీ లేక పిల్ల పాపలతో కలిసి మూట ముళ్ళు సర్దుకొని గురువారం గోనెగండ మండలం ఐరన్బండ ఎన్నకండ్ల గ్రామాల నుంచి సుమారు 120 కుటుంబాలు వలస వెళ్ళాయి. వ్యవసాయ కూలి కృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో కూలి పనులు లభించాక ఇప్పుడు గెలిచిన టీడీపీ నాయకులు వైసీపీ నాయకులకు పనులు ఇవ్వకూడదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరిందని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏ ఒక్క పథకం తమరిని ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి మాటలను మీరే వినండి. యా స్కూల్ తల్లి నువ్వు? యా స్కూల్? హై స్కూలా నువ్వు? మేము ఇంతకుముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కనీసము రైతు భరోసా నెక్స్ట్ అమ్మఒడి వస్తుండే. ఇప్పుడు రైతు భరోసా గుంజుకుండ్రి, అమ్మఒడి గుంజుకుండ్రి, మాకు ఏది లేదుగా. అసలుకి టీడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అసలుకి నష్టపరిహారము లేదు, ఏమేం లేదు. మేము ఈ ప్రభుత్వం నుండి అసలు చాలా బాధపడుతున్నాం. మేము ఫట్ట చేత పట్టుకుని పోతున్నాం. మేము వలసకి, మాది ఐరన్బండ ఏ సెంటర్ గ్రామము. నా పేరు కృష్ణ, మాది ఎస్సీ కాలనీ. మేము అసలు ఇక్కడ వలసకి మాకు బతకనికి లేక మేము ఒంగోలుకి వెళ్తున్నాం. అది పిల్లల పరిస్థితి అంటే ఇప్పుడు ఇంతకుముందు అమ్మఒడి వస్తుండే, బడి బంద్ చేసి తీసుకుపోతున్నాం. ఏం చేయాల? ఇప్పుడు పిల్లలు మేము వదిలిపెట్టుకోలేం కదా. ఇప్పుడు ఇంతకుముందు అంటే జగన్ అన్న ఉన్నప్పుడు ఏదో 15,000 వేస్తుండే. రైతు భరోసా అయితే మరి ఘోరమైపోయింది. రైతు భరోసా అనేది లేదు, మరి నష్టపరిహారం అనేది లేదు, అమ్మఒడి లేదు, అసలు ఏది లేదు. అమ్మఒడి వింటే బడి పిల్లలు బడి పోతుండ్రి, ప్రశాంతంగా ఏదో మా దగ్గర వదిలిపెట్టిపోతుంటే అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ మేము వైసీపీలో మేము మాది ఐరన్బండ గ్రామము.